మానవ యొక్క వ్యాఖ్యానం మన ఇంకా 2 మిగిలినాయి, మొత్తం 3 మిగిలినాయి. ఏకాత్మ పంచకం, ఉన్నది నలుపది, నేనెవడను, ఈ 3 మిగిలాయి. అక్షరమణమాల, ఉపదేశాలు, ఈ 2 అయ్యాయి. కనుక ఈ 3 మిగిలాయి. ఈ 3 ఉన్నది నలుపది. ఉన్నది నలుపది అందుకునే స్థాయి మీకు వచ్చిందన్నది బుద్ధికి అందుతోంది కనుక ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్రంథం. ఆ ఉన్నది నలుపది గ్రంథాన్ని ఎందుకంటే మనకు చాలా సిలబస్ వెయిటింగ్లో ఉండిపోయి ప్లాట్ఫారాలు ఖాళీ లేక సింహాద్రి బయట ఉండిపోయినట్టుగా ఇక ఆచార్య వారు ఆత్మబోధ చెప్పుకోవాలి, ఇంకా జగద్గురువు లేక శంకర విజయం చెప్పుకోవాలి, ఇంకా భాగవత మొదటి స్కందం చెప్పుకోవాలి. పరమాత్మ చాలా ఆయుష్ ఇవ్వాలి కదా. సరే నా గురించి చెప్పుకున్నారు కాబట్టి ఆయుష్ తెలుసుకోవాలి. అందువల్ల ఇది కానుకగా ఇవాళ గవర్నమెంట్ వాగ్దానం చేస్తున్నట్టు వాగ్దానం చేయలేదు. వాగ్దానం మీద వాక్కు మీద నిలబడే శక్తి భగవద్ ఇచ్చుగాక. సంసారం ఘోర గహనే జరతో మురారి. నేను చాలా ఘోరమైనటువంటి గహనే అంటే అడవి. కొన్ని అడవులు సూర్యకిరణాలు ఒకంత కూడా నేల వేగి కొత్తగా కిందకి రానివ్వకుండా దట్టమైన అడవులు ఉంటాయి. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు కూడా నేల వేగి కింద పడకుండా పడనివ్వకుండా అంత దట్టంగా ముసురుపోయినటువంటి దాన్ని గహనము. అసలు రాత్రులుగా పగలుందా మనకు తెలియదు. అందరికీ రాత్రికి పగలు తేడా పోతుంది అక్కడ. అటువంటి అంటే కన్ను పొడుచుకున్నా ఒకంత కూడా వెలుగు కనిపించినటువంటి చీకటి అడవిలో ఘోర గహనే. ఘోర అంటే చాలా భయంకరమైనటువంటి అటువంటి అడవిలో మురారే. ఇక్కడ స్వామి యొక్క సంబోధన మురారి. ముర అనేటువంటి రాక్షసుని సంహరించిన ఓ మహావిష్ణు. ఎందుకు ఆ పేరుతో కలవాలి? నేను కూడా అజ్ఞానం అనే రాక్షసుడి చేతిలో ఉన్నాను కనుక రాక్షసుడిని చంపే ప్రవృత్తిని గడవ ఉంది అలవాటు. అన్ని చంపి పేరు తెచ్చుకోవడం కాదు, ఇక్కడ అజ్ఞానం రాక్షసుని చంపి కూడా పేరు తెచ్చుకోవడం అని స్వామికి కర్తవ్యాన్ని బోధించడం ఆ పేరు ద్వారా. ఎక్కడ ఏ పేరు వాడాలో ఆచార్య వరకు ఆచార్యుడు. అందువల్ల శరదహ ఇదో ఎండకాలంలో మహాభయంకరం ఘోరమైనటువంటి ఈ సంసార సాగరంలో, ఈ సంసారమైన అడవిలో తిరుగుతున్నాము. దిక్కు తోచగా ఏమో రకాలుగా అనుకుంటారు. ఇలా ఏదైనా ఆ యాటలో నేను ఉంటే మారోగ్ర భీకర మృగ ప్రవరాధిత గొప్ప మునిగిపోయింది. ఉగ్రమైనటువంటి అంటే క్రూరమైనటువంటి మారుడు అనేటటువంటి ఒక భీకరమైనటువంటి సింహం అనుకుంటుంది. ఆ వాళ్ళలో నేనుంటే దానికి ఒక ఆకలిస్తుంది. ఎవడు వాడు? మారుడు. మారుడు అంటే మన్మథుడు. అర్థమైంది. వాడు కూడా మనసులోకి వస్తే వాడు పేరే మన్మథ. మన్మథ అంటే మనస్సుని మతించేవాడు. అంటే ఇంక మనస్సుకి కుదురు లేకుండా చేసేస్తాడు. తుఫాను సమయంలో సముద్రమైనా కుదురుగా ఉంటుందేమో మనకు తెలియదు కానీ మన్మథుడు లోపల చేరాడా అయితే విషయాసక్తి చేసేస్తాడు. అందుకే రతి మన్మథుడు అంటే రతి అంటే ఆసక్తి. ఒక విషయాన్ని ధ్యానిస్తూ దాని మీద ఆసక్తి మనకు తగులుకుంటుందని. ఈ మధ్య చాలా మంది ఒక పదం వాడుతున్నారు. ఆయన ఇంటర్నెట్లో వాడు కనెక్ట్ అయ్యాడండి, ఈయన ఇంటర్నెట్లో వాడు కనెక్ట్ అయ్యాడండి. ఇంకో మన్మధుడు కనెక్ట్ అయ్యాడు అనుకోండి, ముందు విషయానికి కనెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో విషయానికి తగులు కూడా రతి జరిగింది. ఆ తర్వాత పొందితేనే కానీ ఉండలేదనే కాంక్ష ఉండదు. అందుకే మన్మధుడు పెట్టాడు. వాళ్ళ పేర్లు అందుకు పెట్టారు. కొంతమంది ఈ మన్మధుడు అనేటువంటి భీకరమైన మృగం. సింహం నోట్లో పెడితే ఎలా ఉంటుంది? మామూలు సింహం అయినా కొంతవరకు మీరు. ఎందుకంటే సింహం దానికి ఆకలి లేకపోతే ఎదురుకుండా ప్రాణి ఏం చేయదు సార్. అదే చిరతపులు చంపి వదిలేస్తుంది. బతకనేమో ఇంకో ప్రాణి. సింహం దానికి ఆకలి వేస్తేనే వేటాడుతుంది, లేదా అది పడుతుంది. ఆ సింహం చాలా వీడి పనున్నా లేకపోయినా లోపల చూస్తుంది. అది భీకర మృగాన్ని పడ్డాడు. మరి ఆ సింహం నుంచి బయటపడాలంటే ఈ సింహం అనుకోండి. ఈ సింహం నరసింహం మృగహరి, వరాహ మృగహరి. అందువల్ల మారోగ్ర భీకర మృగ ప్రవరార్జిత మన్మధుడు అనేటటువంటి ఈ క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి ఈ మృగం చేత ఆర్జిత ఇబ్బంది పెట్టబడుతున్నవాడిని. ఇంకా వాడి స్థితిలో ఉంటే ఏమో ఆర్తస్య. ఆర్తే ఆర్తే ప్రీతి అనుకుంది చెప్తాను. ఆర్తి అంటే మనకి ఆర్తి లేదుగా, అది ఉంది. ఆర్తిని గుర్తించడానికి కూడా బుద్ధి ఉండాలి. అన్నీ మనకున్నాయి కానీ అన్నీ మనకున్నాయనే జ్ఞానంగా ఉంటుంది. ఇది ఆచార్యుల వారి వ్యక్తిగత సమస్య కాదు, జీవకోటి యొక్క సామూహిక సమస్య. అయితే మనకు అర్థం కానప్పుడు లేదా ఆయన వేదాయంగా చూస్తుంటాం. అంటే ఇప్పుడు అలా కనీసం ఆయన వేదాయంగా చూసినా మన వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఆచార్యుడితో ఏ విధంగా సంబంధం పెట్టుకున్నా మన జ్ఞానమే. నిప్పు ఏ దృష్టితో ముట్టుకుని ఎలా కాలుస్తుందో ఆ
ఆచార్యుడితో ఏ విధంగా సంబంధం కూడా ఎటు వెళ్ళాని పాపం ఏటు పాపం ఈ నిబంధనలు పడుతున్నాడా అని ఎంతమంది కలిపి ఆయన అయ్యో అయ్యో అంటుండాలి. అయ్యో అన్నా మన జ్ఞానం. మనం 1,000,000 మాటలు అయ్యో ఉంటాయి, ఒక్కసారి మనం అయ్యో అన్నాడు అనుకో జ్ఞానం వస్తుంది. ఆచార్యుడు ఆర్తస్య ఆర్తుడను అంటే దుఃఖంతో ఉన్నాను. ఇలా ఒక యాత్ర ఉంటే చూడండి, అసలే కన్ను పుడుచుకున్నా కనిపించినాడు ఓ భక్త నానాయాత్ర పడుతుంది, ఓ సింహం వచ్చి పడుతుంది, మన ముదిరిన సింహం వీడి నోట్లో కూడా నానాయాత్ర పడుతుంటే బయటపడే ప్రయత్నం చేద్దామంటే ఇలాగ ఆర్తితో బాధపడుతున్నాం. నాకు మత్సర నిదాధ నిపీడితస్య అయ్య బాబోయ్ కాదు. మాత్సర్యం అనేటటువంటి నిదాధ అంటే గ్రీష్మం చేత ఉష్ణం చేత గ్రీష్మకాలం మే నెల మత్సరము అనేటటువంటి ఒక విపరీతమైన వేడి చేత అర్థస్య మత్సర నిదాగ నిపీడిత. ఇందాక నకర గ్రహ గ్రసన నిగ్రహస్య మగ్నస్య రాగలత ఊర్మి నిపీడితస్య ఇందాకల ఎక్కడో ఆర్ధస్య మత్సర నిదాగ. నిదాగము అంటే మిట్ట మధ్యాహ్నం, మే నెలలో మిట్ట మధ్యాహ్నం ఉండే ఉష్ణం ఎలా ఉంటుందో అటువంటి ఉష్ణం అంట. ఏంటా ఉష్ణం? జలసి. మనకు తెలియదు మాత్సర్యం కదా, జలసి మనకు లేదు, అదృష్టం చెప్పుకుంది ఎలా ఉందో. ఆర్ధస్య మత్సర నిదాగ నిపీడితస్య. ఓ పక్క అదొకటి పీడిస్తుంది, ఓ పక్క మన్మధుడి నోట్లో పడున్నాను సింహం ఎలా బయటపడే ప్రయత్నం చేద్దామంటే అక్కడ ఉండగా కూడా మోహం చూడండి. ఒక సింహం నోట్లో పడి బయటకు వచ్చే ప్రయత్నం లేదు. అబ్బాయి ఎంత బాగుందో సింహం నోరు ఉంటుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ అవసరం వాడిని జలసి. ఇది అలా డెవలప్ అయిపోతుందా చెప్పుకుంటాం. ఆచార్యుడు ఎప్పుడు అసత్యం చెప్పడు, మన దృష్టికోణం మార్చుకోవాలి. ఆసత్య మత్సర నిదాగ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఆచార్యుల వారి ఇక్కడ సంసారం అనేటటువంటి ఈ కారడివి చిట్టడివి, చీమల దూరని చిట్టడివి, కాకుల దూరని కారడివి, ఏదో చిన్నప్పుడు ఏదో కథలు చెప్తుంటారు. అటువంటి అడవి అంటే అంధకారం. అంధకారం అంటే ఏది సత్యమో ఏది సత్యం కాదో తెలియని పరిస్థితి. ముందే ప్రమాదం ఉంది, వెనకేంటి, పక్కనేంటి అర్థం కాదు. మీరు వెంటనే అన్నది వెలుగుతుంది కదండి. ఇక్కడ ఉన్నది వెలుగే కానీ నిజమైన వెలుగు కాదు. ఈ వెలుగు నిజాన్ని చూపించే వెలుగు కాదు, అబద్ధాన్ని చూపించే వెలుగు. తట్టుకోలేకపోతున్న మాటలు కదా, ఏవి నచ్చని మాటలు చెప్పారు ఆచార్యులు వారు. ఎవరికి నచ్చవు? మనకు నచ్చట్లేదా? మనలో ఉన్న అజ్ఞానం నచ్చట్లేదా? డాక్టర్ ఎవరి శత్రువు? మనకు కాదు, మనలో ఉన్న రోగానికి శత్రువు. అవునా? అది డాక్టర్ దగ్గరికి వెళ్ళదంటే అప్పుడే వచ్చి ఎవరైనా లోపల నుంచి రోగం వెళితే ఏమో వాడే మంది చూసి తొలగించేస్తాడేమో. ఈ మాటలు ఎవరు నచ్చట్లేదు, మనకు అనకూడదు, మనలో ఉన్న అజ్ఞానం. ఈ మాట లోపలికి వెళ్తే అజ్ఞానం ఏమవ్వాలి? బయటికి వెళ్ళాలి. వెళుతుందా? ఎన్నాళ్ళు పట్టింది మన ఆశ్రయించు, మనం అక్కడ తిరిగిలా తిరిగండి, తప్పదు. ఎక్కడ బయటకు వెళ్ళిపోలేదు. విడాసం తప్పో నాకు అజ్ఞానం. సరేనా? ఆచార్య వారు లాయర్ మధ్యలో ఉండి కోర్టులో సెటిల్ చేయించారు. లక్ష్మీ నరసింహస్వామి జడ్జి ఓ అక్కను వదిలి చనిపోయి నీ చెల్లినే జ్ఞానం పేరుతో మీరు తీసుకుంటాం అని ఆనంద స్వామి లోపల తీసుకుంటాం. ఆత్మస్య మత్సర నిదాహ. ఈ సంసారం అనే ఘోరమైన అడవులో చెరత చరిస్తున్నాను అంటే ఏం పొందాలో అర్థం కాకుండా చరించడం అంటే అర్థరహితమైనటువంటి వ్యర్థం. ముందుకు ఎందుకు వెళుతున్నామో, ఏ కర్మ చేస్తున్నామో, దీని లక్ష్యం ఏంటో, దీని యొక్క గమ్యం ఏంటో, బ్రతుకు లక్ష్యం లేకుండా ఏది పొందాలో ఏం పొందక్కర్లేదు, ఈ బ్రతుకు యొక్క పరిమితి ఏంటో, నాతో ఉన్నవాళ్ళ పరిమితి ఏంటో, వస్తు పరిమితి ఏంటి, దేశ పరిమితి ఏంటి, కాల పరిమితి ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏమీ తెలియకుండా చెరత ఏమిటో పొందాలని పిచ్చివాళ్ళు తిరుగుతున్నాం. ఘోరగహనే చెరత మురారే. అజ్ఞానం ఉంటుంది కదా, చెరింపజేస్తున్నారు. ఆ సమయంలోనని మన్మధుడు పడుతున్నాడు. మన్మధుడు వీడి తల విచిత్రమైన వాడు, కోరిక ప్రధాన దేవత. అంటే వీడు కూడా సృష్టిలో భాగమే కదా. ఎందుకంటే సృష్టి పెరగాలి అంటే సృష్టికర్త తన నుంచి మన్మధుడు సృజించాడు. బ్రహ్మగారు సృష్టిని పెంచాలి కదా. పెంచాలన్నప్పుడు ఒకరి మీద ఒకరికి వ్యామోహం కలిగించాలంటే వ్యామోహం కలిగించే దేవత మన్మధుడు. బ్రహ్మగారి నుంచే పుట్టాడు. పుట్టగానే వెళ్ళి ప్రజల్లో వ్యామోహం కలిగించి చక్కగా జనాలను పెంచాను కానీ ఓ వరం ఇచ్చారు. అయితే గురువుగారు వరం మేమే ప్రయోగించమంటారా అని. ఎవడు వరం ఇచ్చాడు వాడి మీద ప్రయోగించాడు. బ్రహ్మగారి మోహంలో పడ్డాడు. బ్రహ్మగారి మోహంలో పడితే పరమశివుడు ఆయన కాస్త
శిక్షించి బ్రహ్మగారిని మళ్ళీ యథాస్థానంలో తీసుకొచ్చారు. చాలా గందరగోళం జరిగింది పురాణంలో. ఎవరు మంత్రం ఇచ్చారో వాళ్ళకి ఈ మంత్రం ప్రయోగించాడు. అంటే బాణము 5, ఒక విల్లు 5 బాణాలు ఇచ్చాడు, పంచబాణాలు. ఈ పంచబాణాలు దేని మీద పడిపోతారు అవతలవాడు. ఈ పంచబాణాలు ఎవరు దీంతో విజృంభించు అనగానే ముందు బాణం బ్రహ్మగారి మీద వేసేది. ఈయన గారి మోహంలో పడ్డాడు, ఇదేవిడ నాలుగు నుంచి ప్రయోగించు అని అక్కడ బ్రహ్మగారి శాపం ఇచ్చారు మన్మథుడికి. నువ్వు రుద్రుడి యొక్క కంటి మంటలో కలిపకపో, అందుకు శాపం. ఇది పురాణ గాథ. అమ్మవారు మళ్ళీ బ్రతికించింది. మీ ఆవిడ మాత్రం కనిపించే రూపం ఉంటుంది, లోగులు కనిపించవు కానీ అమ్మవారు మళ్ళీ మన్మథుడు అమ్మవారు భక్తుడు. ఇదంతా జరిగింది శివపురాణం గందరగోళం. మొత్తం మీద ఈ విధంగా ఈ మన్మథుడు అన్నవాడు జనాలు పెంచడం కోసం పరమాత్మ చేత సృజింపబడినటువంటి వాడు కనుక మన్మథుడు అనగానే ఏదో ఒక రకంగా దృష్టి ఆలోచించక్కర్లేదు. విషయ ప్రపంచం అంటే కోరిక అంటే దాని వెంట పడతాం. వాడు లోపల ప్రవేశించాడా ఇంకా మన అదుపులో మనం ఉన్నాం. ఇంకా ఒక్క మాట చెప్పుకుంటే అందువల్ల దీన్ని బలవంతంగా నిగ్రహించడం ప్రమాదం కనుక మన వాళ్ళు ధర్మంతో ముడిపెట్టారు కామం అనేదాన్ని. అందుకు సనాతన ధర్మంలో గృహస్థాశ్రమం వల్ల అక్కడ బయలుదేరు. దాన్ని బలవంతంగా నిగ్రహిస్తే వాడు ప్రమాదకారి అయిపోతాడు లోకానికి. వాడి వల్ల వాడికి నష్టం, లోకానికి ప్రమాదం. అందువల్ల కామాన్ని ధర్మంతో ముడిపెట్టి ధర్మ అర్థ కామ మోక్షాలను చెప్పారు. ధర్మానికి లోబడి కామం ఉంటే ఏ ప్రమాదం లేదు. కామం కాస్త ధర్మాన్ని వశం చేసేస్తుందా అయిపోయింది. ఎవరికి వాడికి రారాజు పట్టి దుస్థితి పడుతుంది. ఎవరు రారాజు? వాడు ధర్మాన్ని కామం చేతిలోకి లాక్కున్నాడు. ధర్మం చేతిలో కామం పెట్టుకున్నారు పంచపాండవులు. ఇదే మహాభారతం. వాళ్ళ రాజ్యం వాళ్ళు అడిగారు, వాడి రాజ్యం వీళ్ళు అడగలేదు. వీళ్ళకి రావాల్సిన వాడు అడిగారు. ధర్మం అది రాజు కనుక కోరిక ఉండాలి, ప్రజాపరిపాలన చేయాలి, తప్పేం కాదు. ధర్మబద్ధమైన కోరిక వాడు అడుగుతున్నాడు. పరమాత్మ ధర్మపక్షపాతం అంటే ప్రాణాలు తీసుకోవాలి. ఇది మహాభారతం. ఇక్కడ రావణాసురుడు వస్తుందే పరిస్థితి. అందువల్ల ధర్మం యొక్క అదుపులో ఉంటే, కామం అదుపులో ఉంటే క్రమంగా అది మోక్షం తీసుకెళ్తుంది. అందుకే మారోకర భీకర మృగ ప్రవర్తి దేహాత్మభావం ఎప్పుడైతే దేహం ఒక స్థితికి వచ్చిందో కామం మనకు అనుసరిస్తుంది లోపల. ఇక అక్కడికి ఇంద్రియాలు విషయాలు వాడి ప్రపంచం మరో నైకంలో కనిపిస్తుంది. ఇంకా అటువంటి సమయంలో వాడిని జాగ్రత్తగా వాడు అవగాహన ఉన్నవాడా డైరెక్ట్గా సన్యాసం ఇస్తారు, లేదా ఇలా వెళ్ళండి. అందుకు గురువుగారు శిక్షణ పూర్తయిన తర్వాత 12 ఏళ్ళు వేద విద్య పూర్తయిన తర్వాత గురువుగారు వాడిని కూర్చోబెట్టి నాటకోత్సవం చేసి ఇక మీద నువ్వు ఎలా వెళ్తావు ఉంది వాడిని ముందు నుంచే పరిశీలిస్తారు. డైరెక్ట్ సన్యాసం పుచ్చుకుంటారు, వాడికి అర్హత లేదు, వద్దు ఇలా వెళ్ళండి. ఇందులో వెళ్ళి ఇందులో లోటుపాట్లు ఏంటో తెలుసుకో, వైరాగ్యం వస్తుంది, అప్పుడు సన్యాసం. అర్హత ఉందా? ఏసుకుడు ఇటువంటి వాళ్ళగా ఈ పట్టే పట్ట ప్రపంచ విషయాలు. అందువల్ల ఉగ్రమైన మారుడు అంటే ఉగ్రుడు అంటే క్రూరుడు. క్రూరుడు అంటే వాడు ఇలా అలా హింసించాడు లోపల. స్వామి చెప్పాడుగా, ధ్యాయతో విషయాన్ పుంస సంగతేషూపజాయితే సంజాయితే కామ బుద్ధినాశా ప్రణస్థితి. మనల్ని నాశనం చేసేదాకా విడిచిపెట్టకూడదు. భగవద్గీతలో కాస్త చెప్పుకుంటూ వచ్చారు. అందువల్ల కోరిక అనేదాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. మనం అంటే కోరుకోవడానికి భయపడం, కానీ కోరికను చూసి ఈ శ్లోకం చూస్తే ఏమో ఆచార్యుల వారి యొక్క పలుకులో ప్రహ్లాదులు చేరడం తెలియదు, కానీ కోరిక అంటే మహానుభావుడు ఎంత భయపడిపోయాడు. స్వామి యొక్క సంవాదంతో చూస్తే భయపడిపోయి కోరిక భయపడిపోయాడు. ఏమో ఇది కాదు, మళ్ళీ కోరిక లాస్ట్ చూపిస్తున్నాడు. బాబోయ్ మళ్ళీ ఏ మోహంలో పడేస్తాడు. మాం ప్రలోభయ ఉత్పత్యాసక్తం కామేషు కైర్వరై తత్సంగభీత నిర్విణ్ణ ముముక్షుస్వాం ఉపాస్కృత. కోరికలంటే భయపడిపోయి నీ దగ్గరకు వస్తే నువ్వు మళ్ళీ కోరిక లాస్ట్ చూపిస్తావు. ఎట్లా నరసింహ ఏటా పని. విముంచతి యదా కామాన్ మానవో మనసు స్థితాన్ తరిహేవ కొండరీకాక్ష భగవత్వాయ కల్పదు. ఎప్పుడైతే మనిషి పూర్తిగా కోరికలు విడిచిపెడుతున్నాడో వాడు నీ స్వరూపుడు అవుతున్నాడు. ప్రహ్లాదుడు అన్నమాట. వద్దు ఈయన గారు ఇంకా అడుగుతుంటే ఒకవేళ కనుక నాకేదో వరమిద్దామనుకున్న మాట అయితే ఎప్పటికీ ఎటువంటి కోరిక నా మనసులో మొలకెత్తకుండా ఉండే కోరిక ఇది రాతీసమే కామాన్ వరాంత్వం వరదర్శక కామానాం హృది అసంహరోహం భవతస్తు వినేక. ఇవ్వాలంటే కాదు, ఎప్పటికీ కూడా నాలో ఏ కోరిక మొలకెత్తుకున్నాడు. బహుశా మనం ప్రహ్లాదుని 0% కూడా అర్థం చేసుకోలేదు. తప్పేది కరెక్టే కదా. 0% కూడా అర్థం చేసుకోలేదు. మరి ఏం అర్థం చేసుకున్నాం? -% అర్థం చేసుకున్నాం. ఏం పిల్లవాటి దురదృష్టం వదిలిస్తున్నామని, అపారమైన జ్ఞానం ఏదో వదిలిస్తున్నామని పట్టుకోవడం అని ఎంతగా చూపించాడు సంసార వ్యవస్థలో ఉన్న ప్రమాదాన్ని.
ఎందుకో పట్టుకోలేదు పెద్దలు. మనకు వారసత్వంగా ప్రహ్లాద జ్ఞానాన్ని అందించలేదు. సభాముఖంగా చెప్తాను కావాలంటే ఎవరికైనా మనకి రావాల్సిన స్థాయిలో అందలేదు. ఏమో మనకు రావాల్సిన గోదావరి నది మహారాష్ట్ర వాడు బ్రిడ్జి కట్టేసిన మాట ఎంత సత్యమో తెలియదు, కానీ ప్రహ్లాదుల జ్ఞానాన్ని లోకంలోకి రానివ్వలేదు. వస్తుంటే ఈరోజు ఇంత ప్రమాదం ఉండేవాడు. ఇంకా కేనడో విషయం తేలికైతే దురదృష్టం 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 దురదృష్టం. ఇది సామూహిక దురదృష్టం, ఇది ఒక ఇండివిజువల్ కాదు, మానవాళి యొక్క దురదృష్టం నేను అంటాను. వాడి యొక్క పదములు సోకినటువంటి ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎంతవరకు అజ్ఞానం ఉంటుందా? ఎంతవరకు ఉంటుందా? దానికి అంత ధైర్యం ఉందా? వాడిని చేపట్టకపోతే అజ్ఞానం మిగులుతుంది కదా. జ్ఞానానిదండి, జ్ఞానానికి ఎలా అర్థం చేసుకున్నాడు వ్యవస్థ. ఊరికంటే భయపడిపోయాడు. ఇది ఎవరో ఇద్దరు భగవంతుడు తెచ్చుకున్న కోరిక. మళ్ళీ ఏ దేవత ఇంకో దేవత అంటే వాళ్ళు కోరిక ఇవ్వగలరు, కానీ ఇప్పుడు మనం పట్టు చేరొచ్చి పీట పట్టు తిరిగి ఒక ఆవిడ అనుకుంటాం. దేవత కోరిక ఇచ్చేస్తుంది. ఆ కోరికలో మనం పడే ఇబ్బంది ఆవిడగానే. ఇక్కడ సాక్షాత్ భగవంతుడు కోరిక. అందరికీ కర్మఫలాలు ఇచ్చేవాడు కోరుకోరాడు అవుతున్నాడు. ఆ కోరికలో ప్రమాదం కూడా ఉండదు. ఈ ప్రమాదం ఆయన వల్ల రావాలి. మరి ధైర్యంతో ఉండొచ్చుగా. ఇక బాబోయ్ పెద్ద కూడా చూసింది. భీకర మృగ ప్రమాదం. సింహం కళ్ళలో పోస్తేనే మనకి జ్వరం వచ్చేస్తుంది. నిజంగా సింహం మీద పడితే పిల్లవాడు అలా చూశాడు. ఆ నరసింహంలోంచి ఈ కోరికనే సింహం మీద పడిపోతుంది. మహాదేవ వద్దు బాబోయ్ అలాగే ఉండు, కోరికల సింహాన్ని పంపించదు నా మీద. పిల్లలు చాకలెట్ ఇస్తే ఈ పిల్లడు చూసుకుంటాడు లేదా? ఆయన గారు కోరిక ఇస్తుంటే వద్దు 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 అంటే వద్దు, నన్ను ప్రలోభ పెట్టకు అనవసరంగా. ఈ ప్రహ్లాద శ్లోకాల్లో కనిపిస్తాడు ఎలా పిల్లలు. ఇప్పుడు మీలో కనిపిస్తుంది కూర్చున్నాడు జనాలు. ప్రలోభయ ఉత్పత్తి ఆసక్తం మామేసి తైర్వరైతి. అందువల్ల మారోగ్ర భీకర మృగ ప్రవరాతి. భీకరమైనటువంటి కామం అనేటటువంటి మృగం నన్ను పట్టుకుంది. ఆర్థస్య పోతే దానివల్ల ఆస్తి పొందుతున్నాను. పోలే అరిస్తే ఎవరో రక్షిస్తారేమో అనుకుందామంటే అందరూ వాళ్ళకు మోహం. ఇది మన ప్రపంచంలో చూస్తుంటాం. కొంతమందికి వాళ్ళకి ఉండదు, పక్క వాళ్ళకు ఉందని అసలు తినేస్తున్నారు. ఇది కుటుంబాల్లో మాత్రం పుష్కలంగా ఉంది ఆస్తి లేదా? ఇప్పుడు వాళ్ళకి లేకపోతే బాగలేదు, వాళ్ళకి లేకపోతే మాకు లేదని కొంతమంది అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళకి లేదని బాధ కాదు, అవతల వాళ్ళకు ఉందని వేడు. దీన్ని జలసి అంటారు. ఇది ఉందనుకోండి మనకి వేడికి, ఇది లేదనుకుంటాం మనం. చాలా కష్టం. ఇది ఉందన్నట్టుగా రిలైజ్ చేయడం కూడా చాలా కష్టం. నాకు లేదనే బాధ అవైపు పక్క వాళ్ళకి ఉందనే బాధ. కొంతమందిలో పైకి వచ్చేస్తుంది, అది రేంజ్ దాటి. కొంతమందిలో మైన్యూట్గా ఉంటుంది. మనం మాత్రమే లేనట్టుగా ఉంటాం. అవతల వాడు బాగా మాట్లాడగలిగితే మనం మాట్లాడలేకపోతే కొంతవరకు యాక్సెప్ట్ చేస్తాం. అవతల వాడు అదే పనిలో పొగుడుతున్నాడు అనుకోండి, అప్పుడు మనకేమవుతుంది? లోపల ఒక మాట తేడా, మాటలో స్వరం పెరుగుతుంది. ఆ మాట్లాడటానికి ఏముంది లేదు, అది మాటలా ఉంది కానీ అడుగులు జరుగుతుంది. ఒక అత్తగారి కోళ్ళు కలుస్తున్నారు అనుకోండి, కలిసిలేని అత్తగారి కోళ్ళు ఈ విడిదర ఆవిడ ప్రస్తావన వస్తే ఆమా దొరుకులేడు. ఏంటి వాళ్ళు కలుస్తున్నారు సత్యంగా, అంగీకరించలేని దొరుకుతారు. ఒక ఉద్యోగ సర్టిఫికేట్ వచ్చింది అనుకోండి, ఆవిడ డబ్బులు ఖర్చు పెట్టి తెప్పించుకున్నాడు అసత్యం. నిజంగా వాడు మెరిట్ కనిపెట్టి చేశారు, కానీ వీడు కూడా చేశారు. అవతల వాళ్ళలో ఉన్నటువంటి ఆధిక్యతని అంగీకరించలేని తనాన్ని మాత్సర్యము. ఇది ఒకటి లోపల దూరిందా తోడుకోవడంలో ఎక్కువ ఉంటుంది. ఇది చూడండి కనుక జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ సభాముఖంగా మనం చేసి ఈ స్తోత్రం వింటున్న సేపు మన ఆత్మగానే ఉండాలి కాక. దేహాలుగా ఉంటే 4 దెబ్బలు దొరుకుతాయి కదా, తప్పదు. కొన్ని చెప్పాలన్నప్పుడు కొన్ని చెప్పాలి. ఎక్కువ ఉంటాయి, స్పర్ధ అక్కడ వస్తుంది. ఉద్యోగుల మధ్య ఈ రోజు ఎవరి మధ్య ఉండకూడదు, వాళ్ళ మధ్య ఉంది. ఎవరి మధ్య వచ్చినా సాధువుల మధ్య ఉంది. కర్మ కాలిపోయి అన్నీ విడిచిపెట్టి తిని వీడికి వడిగిపోతారు. అసలు ఇవాళ 2 గృహస్థులు కలిసినట్టుగా 2 సాధువులు కలిసి ఉండలేకపోతున్నారు. ఏ ఆచార్య వారైతే 4 పీఠాలు స్థాపించారో ఆ 4 కలిసి ఉండలేదు. ఇవాళ ఏ కర్మకాలికని భారతదేశం 4 ఒక వేదికకి రమ్మనండి. ఏడాది ఒక రోజు ఒక శంకర జయంతికి వీడు ఎక్కడికి వెళ్ళి, ఓ శంకర జయంతి వాడు ఎక్కడికి వచ్చి ఒక రోజు రాదు. ఆ ద్వారకా వాడు ఎక్కడున్నాడో తెలియదు, పూరి వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఈ సొమ్మిది రాయని ఎక్కడున్నాడో తెలియదు. 4 కలిపి ఒక దగ్గర 4 పీఠాలు పెట్టా నేను కలిస్తే తెగులే. వాళ్లే కలిసి రాకపోతే మనం ఏమవుతాం? మన మధ్య స్నేహాలు ఎక్కడ వస్తాయి? అసలు పీఠం ఎందుకు పెట్టారు? భారతదేశాన్ని ఒక క్రమశిక్షణ నడిపించండి. వాళ్ళకే క్రమశిక్షణ ఉంది. వారు ఎక్కడికి రారు, వాళ్ళు ఎక్కడికి.
ఆ శృంగేరి అయినా అసలు కథలు ఎక్కడికి ఎందుకు కాదు దిగొద్దు మీద నుంచి ఆచార్యుల వారిని ఎక్కువ మించండి కదా పోయింది అక్కడే పోయింది కలి ఎక్కడే ప్రవేశింది ఎక్కడ కలి ప్రవేశించకూడదు అక్కడే ప్రవేశింది మీరు ఇంకా మీరునైనా డ్రామాగా మాట్లాడుకున్నప్పుడు కనీసం ఫోన్లో కూడా మాట్లాడతారు అంత విరోధం సరే కంచి కలి అసలు చెప్పక్కర్లేదు ఐదుగురు కలిసి ఒక దగ్గరికి వస్తే ఇంకో మతం భారతదేశంలో నిలబడుతుందా వీళ్ళే అవకాశం ఇస్తున్నారు ఈరోజు వీళ్ళు విద్యలో మించగా ఎవరి దాని వాడు కూతురు నాకు దగ్గర నలుగురు కలవట్లేదు కలవకపోతే ఎక్కడ వస్తుంది బలం చిన్నప్పుడే నేర్చుకున్నాం కలిస్తేనే బలం ఉంది కలవరు ఒక వేదిక మీకు రాదు ఇంకా పరిపూర్ణాన్ని ఎంత ప్రయత్నం చేస్తారు ఎంతమంది కలిగి వదిలి తీసుకురావడం నేను ఆ సాధు వల్ల ఎంత ఉంటే అనేది ఒక చూపిస్తే అవసరం కనీసం తగ్గుతాడు కనీసం లేదు అవసరం మించి వెళ్ళిపోతున్నాడు ఒక కుర్రసాధు చేస్తున్నాడు ఆ ప్రయత్నం పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు కూర్చున్నారు పీఠాలకు అలా ఉండిపోతావు పీఠాధిపతి కదా ఇంకో రోజు ఆచార్య వారు క్షమిస్తారు వాళ్ళందరినీ క్షమించారు నాకు తెలుసు క్షమించే అవకాశం ఉంది ప్రయత్నం అంటే సమైక్యత సరే అధిక ప్రసంగం కాదు కానీ బాధ ఆచార్యుడు చేసింది కొనసాగడం లేదు లోకంలో ఎవరు గౌరవాడదు అందువల్ల ఈ మాత్సర్యం అనేది వేడికింది మనిషి అందుకే మాత్సర్యం ఉన్నవాడు నిద్ర పట్టదు ఆకలి వేయదు ఇంకా వాడు ఇంట్లో వాళ్ళు కూడా ప్రేమగా ఉన్నాడు ఎందుకంటే వాడు లోపల చేరిపోయాడు ఎవరైతే వీడికి అయిష్టుడో వాడు లోపల చేరిపోయాడు వాడి యొక్క ఆధిక్యతను ఇంకా పట్టించుకోలేక రకరకాల గోల 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 ఎక్కడ దెబ్బ కొడదామా అని చూస్తుంది ఇది చాలా ఎక్కువ ఉంది ఈ రోజుల్లో ఇది ఎవరి హృదయంలో లేదనడానికి వీల్లేదు ఉన్నట్టుగా తెలియదు చాలా మైన్యూట్గా ఉంది చాలా మైన్యూట్గా ఉంది అందువల్ల విచార వ్యవస్థ పూర్తిగా దాటిన తర్వాత ఇవన్నీ పోయాయని చెప్పాలి కానీ ఈ రోజు నాలో లేదని డిక్లేర్ చేసామా రేపటి రోజు అది సింహంలో వచ్చినప్పుడు అందుకే ఎవరు కూడా దాటి వెళ్ళిపోయామనడానికి ఎక్కడ అవకాశం లేదు ఎవరు దాటేమన్నాడో వాడిని పెడేస్తుంది మాయ చాలా కష్టం ఒక టీచర్ ఇంకో టీచర్ నచ్చదు ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ నచ్చదు ఒక గాయకుడు మరో గాయకుడు నచ్చదు ఓ పని మనిషి ఇంకో పని మనిషి అది ఇష్టపడతారు అందుకే ఇద్దరు పని మనిషిలో మళ్ళీ దాని సంగతి ఇది లేదమ్మా అసలు మన సంగతి మనం తెలిస్తే ఇన్ని సంగతులు మనం తెలియాలా అది మహర్షి గౌరవం ఆయన వచ్చాడు గదిలో ఆచార్యుల వారు మహర్షి బొమ్మ గురుకులు అంటారు అర్థం చేసుకోవడంలో మన లోపం అందువల్ల ఈ మత్సర్యం అనేటువంటి నిరాగం ఆచార్యుల వారు ఎలా పోల్చారు నిరాగం అంటే గ్రీష్మ ఋతువులో మిట్ట మధ్యాహ్నం ఉండే ఎండ మరి ఎలా ఉండదా తల పగిలిపోతుందేమో అని మే జూన్ నెలలో ఉంటుంది ఎండ ఎలా ఉంటుంది ఇంకా మనం అనుకుంటాము ఎండకి రోడ్లు కూడా పగిలిపోతాయి ఎండ తెలిసి లెక్క లోపల కూడా పగిలిపోతుంది రోడ్లు కూడా అలాంటి ఎండ అవసరవాడు ఆలోచితం ధరించలేదు ఇదో అటువంటిది ఒక పక్క దాని చేత నిపీడితస్య ఆప్తస్య మత్సర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అంటే ఇక్కడ అలాగే చెప్పినట్టుగా వికారం అనేది ఏదైతుందో ఇక్కడ ఘోరగహనే చరతో మురారే మారోగ్ర ఈ దేహం ఎప్పుడైతే నేను అనుకున్నానో దేహానికి సంబంధించిన ఏవో అన్ని దేహాలకు అన్నీ ఉండవు కదా ప్రారంభ ఫలాలుగా వస్తుంది వాడి ధనం ఉంది నాకు లేదు ఇది ప్రారంభం ఇప్పుడు వాడేదో స్వతంత్రుడు కాదు నేను స్వతంత్రుడు కాదు కానీ నాకున్న అజ్ఞానాన్ని వాడు స్వతంత్రుడు కాదు వాడు ధనంతో వాడు సుఖపడిపోతున్నాడు ధనానికి నాకు ఉంది వాడు ధనవంతుడే కానీ సుఖవంతుడు కాదు ఇది బోధపడ్డాను వేదాంతం వాడు ధనంతో తిరుగుతుంటే వాడు చుట్టూ 10 మంది తిరుగుతుంటే ఇక్కడ భరించలేదు వాడు చదువు ఉంటే నాకు చదువులేదు వాడు పదవి ఉంటే నాకు పదవి లేదు కంపారిజన్లో ఎప్పుడు సుఖపడదు పోల్చుకోండి ప్రహ్లాదుడితో ఇది హెల్తీ కంపారిజన్ అదేళ్ళ వరకు పోతున్నా 32 ఏళ్ళకే జ్ఞానం వస్తుంది 5 ఏళ్ళకే పిల్లవాడికి వచ్చింది ఆ వయసు దాడిపోయిందా రాదు అది నచ్చదు ఇది మాత్రం నచ్చదు ఆవిడ 20 తులాలు అంటే నాకు అదే ఉంది ఇంకా ఆ మొగుడు అలా అలా రాసి పడి ఎక్కడ చేస్తారు తులాలు అబద్ధం దొంగ పనులు చేయాలి లోకంలో ఇలా లోకంలో దొంగ పనులు చేస్తున్నారంటే ఎందుకు చేస్తారు ఇంట్లో ప్రోత్సాహాలు ఆశాపాతకై బద్ధ కామక్రోధ పరాయణ ఈహంతే కామభోగాత్వం అన్యాయన అర్థంతో సినిమాల్లో జీవన పాడినట్టుగా ఇళ్లలో అంత సత్యంగా ఉన్న వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఆయన గారు ఉద్రేకం తగ్గించాలి